రా రా రవణ రవణ ఏంటి ఏమైనా పిలుచుకుంటూ ఉంటావు పనిలేదు పాడలేదు నీకు ఏందో చెప్పు కొంచెం మెల్ల మాట్లాడితే మెల్ల మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడినా ఏందో చెప్పు నేను గంత మంచిగా వెళ్తే ఇంత గట్టిగా మాట్లాడితే వెళ్ళి నువ్వు మీ అన్న బిడ్డకు చీర కట్టిస్తాను మొన్న చెప్పుకోలేడా మరి ఎప్పుడు పోదాం? అయ్యో గంటకు పిలిచినావా మరి గట్లయితే రూపా అని ప్రేమగా విలువలేదు నేనే గట్టి కొడుతున్నా అని అయితే కానీ ఎప్పుడు పోదామో చెప్పు చెల్లి పోదాం అయితే కానీ ఫంక్షన్కి ఏమేమి తీసుకుపోదామే? ఏమేమి తీసుకుపోదామా ఒక గంపెడానికి గారెలు తీసుకుపోదాం 2 గంపలని కారపూసలు తీసుకుపోదాం 3 గంపల నిండా కర్రీలు తీసుకుపోదాం పెద్ద డబ్బెడు స్టీల్ డబ్బెడు లడ్డూలు తీసుకుపోదాం ఇంకా జిలేబీలు అరిసెలు కారపూసలు అన్ని పట్టుకుపోదాం. నీకు మేనగోడలు అంటే ఎంత ప్రేమనే బాగా ఒప్పుకుందే. మరి ఇవన్నీ నువ్వు చేస్తావా? నేను ఎందుకు చేస్తానా తిన్నారు లేదని చెప్తానా నువ్వు లేవా కొనుక్కరాడానికి? అంటే ఇవన్నీ నేను దుకాణానికి వెళ్ళి కొనుక్కరావన్నా? అవును. ఇవి కూడా నాకే బొక్కనే. ఏంది మా అన్నగాడు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు. మా ఇంటికి పోయినప్పుడల్లా మా బావ వచ్చిన నిన్ను ఎంత మంచిగా చూసుకుంటాడు. మనం గీ కూడా పట్టుకుపోతే వాడు ఏమనుకుంటాడు చెప్పు? నీ విలువేమని ఉంటుందా? నువ్వు పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఆడు ఎర్రమల్లి అంటాడు, తెల్లగల్లు అంటాడు, చికెన్ అంటాడు, మటన్ అంటాడు, ఫిష్ అంటాడు. నీ గుండెలు ఖచ్చితంగా పెడతాడు. బగ్గ తింటాం ఏరనట్టు ఉంటావు. ఇంకేం ఎరగనట్టు. అప్పుడు ఎప్పుడో కొత్తగా లగ్గమైనప్పుడు చేసిన మర్యాదలు ఇప్పుడు యాడ్ చేసినందుకు బదనాం చేస్తావా నువ్వు? ఎప్పుడైతే బర్రె లెక్క తిన్నావు హెల్లెలకరా వాడు. అయితే కానీ ఎప్పుడు పోదామని చెప్పు పోదాం చెల్లి. ఇంకా 2 రోజులు పోడు. ఇప్పుడు పొలం కడుకో 10 బాగుంది. మాసాలా నడిట్లా మా కూర్చున్నావు కానీ లేస్తనే ఈ పరికంపతి మోపోయింది నాకు. ఏంది? ఏం లేదే, దేవుడు నాకు ఇంత మంచి పిల్లం ఇచ్చాడని సంబరపడుతున్నా. చదువు పొలం కడుగుతా. మా ఆయన చూడు బంగారు పూస. అవు మనిషి ట్రాక్టర్ ఆయన అత్తాంటివి దుంటడానికి ఏడి రాకపోయా ఇంకా దున్నపాయే. వానికి నిన్నటి ఫోన్ చేస్తున్నా వాడు లావడతలేడు. ఇవాళ పొద్దుల ఇంటికి కూడా పోయొచ్చింది. నీ ఇంటికి కూడా చల్లగుండా అసంటో ఎంబడి వాడా స్వామి ఎంబడి వాడు. ఎప్పుడు పోతావు ఎప్పుడు తీసుకొస్తావు చెప్పిగా. ఇవాళ పొలాలు పచ్చ పడితే నువ్వు వినేవాడు నాడు చూసా కానీ మాసాలు కానీ ఏమనంట అయ్యో 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 నాడు. పొదుగు పెట్టిన కోడి లెక్క ఏమైంది ఇంట్లోనేమండు. నీకు పని ఆపాట చెప్పు. అవునే రూపా, నీకు నడితే కాలు నొత్తుంది అంటావు, ఎండలుంటే తలకాయ నొత్తుంది అంటావు, కూసుంటే నడుము నొత్తుంది అంటావు. ఇవన్నీ నొచ్చినప్పుడు పొద్దుందా కొడుతున్నావు. నీకు నోరు నొత్తలేదా? ఏంది నాది వరుడా? నేను నీ లెక్క నల్లికుట్లనేం కాదు. నేను ఏదైనా ముఖం పట్టుకొని అంట అర్థమైందా? ఇది నొత్తాను గది నొత్తాను అంటాడు. నీకేం నొయ్యదా? నేను నల్లికుట్లోనాయే. నేను నల్లికుట్లోనైతే ఇక 10 ఎకరాల భూమి వ్యవసాయం నేను చేస్తున్నాయే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అవునే రూపా, కొంచెం మెల్లగా మాట్లాడితేంది, కొంచెం మెల్లగా చెప్పుతేంది. అది నోరా మోరే? నా నోరేకింత అయితే ఏంది ఇప్పుడు? ఉంటే ఉండు పీక్తా వీకు. నన్నే వీక్ మాటవా నువ్వు? నీకు అసలు మొగడంటే విలువలేదు. నువ్వే వీకే. నేను ఇంకో దాన్ని మంచిదని తెచ్చుకుంటా. నీ ముఖం వెలిగిపోయింది. ఇక ఏవతో నేను కూడా తర్రమ్మని చెప్పు. చూస్తానే రేపటి చూడే ఒక్కదాన్ని తెచ్చుకుంటా. ఏ పోవా నీ ముఖానికి గంత సీన్ ఎక్కడిది? ఇక వలిగిపోద్ది గెలిగిపోద్ది దాన్ని నీది ఇక్కడ. నాకేం తక్కనే తెల్లారి వరకు ఇంకోదాన్ని తెచ్చుకుంటుంది. చూడు నువ్వు ఏ పీగ పోతానే రేపు పొద్దున వరకు ఇంట్లోకి తెస్తా ఇంకోదాన్ని. చూస్తావా ఇక వలుగుద్ది నీది దాందిగా ఎలుగుద్ది పలుగుద్ది ఇడ పో. ఏ పీకవే పీకు యువతతో నేను కూడా చూస్తా. ఇక నీది దాన్ని ఇక్కడ ఎలగాలి పలగాలి. ఏపా తెచ్చే చూపిస్తుంది నీకు. పో పోతా చూడు నువ్వు రేపటి వరకు. ఏ పో నల్లమకం పిల్లాట సచ్చినకని పట్టిందట. యువతతో రాని చూస్తా. అది వచ్చినాక దాన్ని నిన్ను కలిపి ఇదే మళ్ళీ అంక పెడతా. పో
ఒడ్డు మీద ఉండి దర్జాగా పని చేయిస్తా ఏమనుకుంటానవు. నన్ను మెచ్చేటోళ్ళు లేరనే కదా నీ ధీమా. నన్ను మెచ్చేటోళ్ళు కూడా ఉంటారే. రేపటికల్లా దాన్ని తీసుకొస్తా. మేమిద్దరం ఇంటుంటాము, నేను ఇక్కడ పని చేపిస్తాము. గప్పుడు నీకు మంచి చేపిస్తుంది చూడు. ఏపా కుక్క బెదిరించాట చెప్పెత్తుకపోయిందట. నేనేమో డాక్టర్ జోలిస్తే పెళ్లి జోలిస్తాడు. నీ మొగారికి అంత సిల్లేదు పో. ఇలా చెట్లు బాగా మొలిచినాయి పల్లేరుగాయలు. నా పెళ్ళము నన్ను ఎవరు మెచ్చరన్నది. బంగారం అసలు పెళ్ళం తెచ్చుకున్నా. ఇప్పటికి నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లత లత ఒక్కసారి వచ్చి మంచినీళ్ళు ఇచ్చిపోవా. లత 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 అరే ఇది ఇంట్లో కూడా సప్పుడు ఎత్తలేంది. లత లత ఉన్నావా లేవా ఇంట్లో నువ్వు? లత లత ఇది ఉన్నదా లేదు ఇంట్లో? నీకు చెవులు పడతలేవా? ఇది ఇంట్లో ఉండే ఎంత పిలిచినా సప్పుడు ఎత్తలేదు. నువ్వు ఇంట్లో ఉన్నావు, ఎంత పిలిచినా సప్పుడు ఎత్తలేదే. ఏంటిదండి ఎందుకు పిలిచిండ్రు? ఏంటిది ఏంటిదండి ఎందుకు పిలిచిండ్రు? ఏంటిది ఏంటిదండి ఎందుకు పిలిచిండ్రు? నాకు ఏం పడతలేదే, కొంచెం గట్టిగా మాట్లాడే. ఏంటిదండి ఎందుకు పిలిచిండ్రు? పిలవలేదే ఒర్రిదా. ఇప్పుడు నువ్వెందుకు వద్దన్నావు? వచ్చినవా ఇంకా రాలే అని చూస్తున్నా నేను. నీకు తగ్గట్టు అది మంచిగా దొరికింది కానీ నడువురి పొలం కడ పని ఉన్నది. అది రాదు, నువ్వేవో. అంటే అది పెళ్ళనా నేను పెళ్ళని కానా? ముందు ఎవతచ్చింది? నువ్వే. మరి అది రాకుంటే నేనెందుకు ఇడిస పెడతా? నడువురి ఇద్దరు పొలం కాడికి రాకి ఇడిస పెడతా. నడే లత నడు. మాది ఇక్కడికి బతకనిచ్చేటట్లేదు. అక్కడనే ప్రశాంతంగా ఉందప్ప. నడు. నడువురి నడువురి, నేను వచ్చేసరికి 2 మళ్ళా దొయ్యలు చెక్కి ఉండాలి. అవ్వా చేసేది నడు మంత బాయరా. అమ్మా ఏమైందే బావ, నడుము పట్టుకుందా? ఏం పట్టుకోలేదు, శని పట్టుకుంది. శని కొంచెం అర్థమయ్యేటట్టు బావా. ఏం చెప్పమంటావు బామ్మది? నా పొలంలో నేనే పాలేరైనా. మీ అక్క నన్ను పొద్దంతా పొలంలో అంగబెడుతుంది. అవునా? మంది మాటలు ఇది మారవానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపేట అయింది నా బతుకు. ఎవరికి చెప్పుకోవాలా బామ్మర్ది? చెంప దెబ్బ, గోడ దెబ్బ రెండైనాయి బామ్మర్ది. నువ్వంతా సగం సగం చెప్తున్నావు బావా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు బావ. ఏం చెప్పమంటావు బామ్మర్ది? నా బతుకు ఏతులకు ఈ మూతి మీసాలు కొరిగించుకున్నట్టు ఉంది. పెద్ద పిల్ల మురుతుందని చిన్న పిల్లని చేసుకుంటే ఈ చిన్న పిల్లలతో నొరలేక చెప్తున్నా నేను. ఏం బావా? నువ్వు ఇంకో లగ్గం చేసుకున్నావా? కొంచెం ఉండాలి. అంత మంచి అక్కడి నుంచి పెట్టి నువ్వు ఇంకో పెళ్ళి ఎట్లా చేసుకుంటావు? ఇడిసిపెట్టలే, అది కూడా ఉంది. ఆ? బామ్మరిది, ఈ కష్టాల నుంచి బయటపడేటట్టుగా ఒక మంచి ఉపాయం చెప్పరాదు? ఒక్కరిని వేసుకున్నా ఎగుతలేరు, అటువంటివి నువ్వు ఇద్దరిని వేసుకున్నావు. నీ కర్మ అనుభవించు. బామ్మరిది, బామ్మరిది, అరే బామ్మరిది. అవునే లత, నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు?
బెల్లం పెట్టుకున్నావా? అరే ఎన్నిసార్లు పిలవాలి నేను ఎన్నిసార్లు పిలిచినా ఒక్కసారి అన్నా ఊ అంటావా? 10 సార్లు నా నిన్ను పిలిచేది నేను. నీకు బయట పని శాత కాదు, ఇంట్లో పని శాత కాదు. ఎందుకు నన్ను ఇంతగా మొరుతున్నావు? అది ఒరుగుతుందని దాని మీద కోపంతో నిన్ను చేసుకుంటే నువ్వు నన్ను ఒరుగుతో చేసినావు కదా. అవునే, నీకు వినబడదా లేకపోతే వినబడినట్టు నా యాక్టివ్ చేస్తున్నావా? ఇంత పని దొంగ దానివి నాకెట్ట దొరికిదివే నువ్వు? మొన్న అన్నం పెట్టమని గన్ని సార్లు రా పెట్టకపోతివి. సరే అని నేనే వెతకతిందని. మొన్న సరం తప్పితే నీళ్ళు ఇవ్వమంటే నీళ్లు కూడా ఇవ్వకపోతివి. నువ్వు పెళ్ళానివా నా పాలిట గొల్లానివా? నీతో నేగుడు నాతోని కాదే. నువ్వు పోయే ఇంట్లోకి వెళ్ళి. ఏమనిపిస్తానా దాన్ని ఎటువమ్మంటున్నావు? ఏంది చేసుకోంగా సోయి లేదా నీకు? నువ్వు రానంగా రావడానికి పోనంగా పోవడానికి కీలు బొమ్మనుకుంటానవా? అది బరాబరీనే ఉంటది. నీకు ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే పీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవెన్నా హోటల్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.